ఇశ్రాయేలు అనే దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తులకు వాగ్దానం చేశారండి. ఏమనంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. ఇవాళ ఆ 12 మంది ద్వారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆ నిజమైన దేవుణ్ణి విశ్వసించి రక్షణ పొంది వాళ్ళు ఆ నిత్య జీవం అనే అదే పరలోకము స్వర్గం అనే దాన్ని పొందుకున్నారండి. అయితే మరి ఈవేళ ఈ గ్రామం రావడానికి గల కారణం ఏంటంటే, మీరు కూడా ఆ నిజాన్ని తెలుసుకోవాలని మేము ఇలా వచ్చామండి. అయితే దేవుడు చెప్తున్నాడండి, నేనే సత్యమును జీవమును మార్గమును, నాతో తప్ప ఆ పరలోకం చేరడానికి వీల్లేదని. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడండి. ఆయన 2000 సంవత్సరముల క్రితం ఆ ఇశ్రాయేలు అనే దేశంలో భూమధ్యపురములో ఆయన జన్మించాడండి. ఆయన మనక మళ్ళీ తల్లి తండ్రి సంభోగం వల్ల జన్మించిన వాడు కాదండి, స్త్రీ పురుషుడు కలయిక వల్ల కాదండి. ఆయన దేవుని పరిశుద్ధాత్మ వలన ఆ కన్య 13-15 సంవత్సరముల స్త్రీ ఆ మరియమ్మ గారికి జన్మించాడండి. ఆయనలో పాపం లేదండి, ఆయనలో క్రోధం లేదండి, ఆయనకి భేదం లేదండి, ఆయనలో ద్వేషం లేదండి. సర్వమానవాళికి తండ్రి అయి ఉన్నాడండి. సర్వమానవాళికి నిత్య జీవము దయచేయుటకు రక్షణకర్త అయి ఉన్నాడండి. ఆయనే దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడండి. మరి ఆయన ఏం చెప్తున్నాడు? పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. మరి మరణం అంటే ఏంటండి? ఈ భూమి మీద మరణం అనుకుంటున్నారా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏదో రోజుని భూమిని విడిచిపెట్టే రోజు వస్తుందండి. ఇక్కడి నుంచి మనం చనిపోతామండి. కానీ ఆ మరణం అనేది నిత్య మరణం అండి. నిత్య మరణం అంటే మనము దేవుణ్ణి తెలుసుకోకపోవడమే, నిజ దేవుణ్ణి ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడండి. ఆ నిజాన్ని తెలుసుకోకపోవడమే పాపం అండి. మరి పాపం వల్ల వచ్చే జీతం అంటే ఇక్కడ మనం నిజాన్ని తెలుసుకోకపోతే నరకాగ్నిటండి. మనము అంటారు కదండి మన గ్రంథాల్లో స్వర్గము పాపమని నరకమని. మరి ఆ నరకం అక్కడ చాలా కష్టమండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదండి. మరి అదే స్వర్గం అయితే నిత్య జీవం అండి, ఎంతో ఆనందమైన జీవితం. అక్కడ సావు పుట్టుకలు ఉండవండి, సంతోషమైన జీవితం అండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు అన్నారు. మనం ఈ భూమి మీద ఉండగానే ఆ నిజాన్ని తెలుసుకోవాలండి. ఆ దేవుడు నిజమైన దేవుడు అండి, యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఏ పాపం లేదండి. మనమే పాపులమండి. చూపులో పాపం, ఆలోచనలో పాపం, మాటలో పాపం, క్రియలో పాపం, ఏదో పాపం చేసి మనం దేవునికి దూరంగా ఉంటున్నామండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిజం తెలుసుకోండి. ఆ నిత్య స్వర్గానికి చేరాలంటే ఆ ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం అండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుసున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఆ ప్రభువుని మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి ఆ దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొంది యథార్థంగా జీవిస్తే ఆ రక్షణ వస్తుందండి, ఆ నిత్య జీవం వస్తుంది. కనుక మీరు ఈ మాటలు విని ఆ ప్రభువుని అంగీకరిస్తారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్.